హాయ్! వెల్కమ్ టు అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్స్. ఈరోజు నేను మీ ముందుకు మరొక సరికొత్త అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్‌తో వచ్చేసాను. ఇది లెటర్ అని కాదనుకోండి. ఇట్స్ లైక్ అ మెసేజ్, కానీ ఒక పోయెమ్ లాగా, ఒక కవితలా ఉందన్నమాట. దీన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పేంత నాలెడ్జ్ నాకుందని అనుకోవడం లేదు. సరే, అలా అయితే ఎవరు రాశారో మాత్రం చెప్పవచ్చు అని చెప్పారు. అందుకనే నేను పేరుని మెన్షన్ చేస్తున్నాను. ఇది రాసినది గురుదత్త. చాలా బాగా రాశారు గురుదత్త గారు. మీ ఇనిషియేటివ్కి థ్యాంక్ యూ సో మచ్. అలా అయితే ఇప్పుడు ఆయన ఏం రాశారో చదివేద్దామా? గడిచిన ప్రతి క్షణం గడియొక కలహమై, నాలో నువ్వు నిండిన లోకమై, నిన్ను నా ముందుంచి నీ లాలనలో తేలించిందనా, నేనిలా నీ ముందుగా నిలువలేనని వేధించిందనా, వెండి వెన్నెల కూడా నువ్వు తోడుగా లేవని వెచ్చని వేడిమిలో నా లేఖని నీ ముందుంచిందనా, చల్లని గంధములో నీ ప్రేమకు అందించిందనా, ఊహలకేం తెలుసని నువ్వు లేని లోటు పదే పదే నీలా నన్ను తరుముతూ, నాలో ఊపిరికేం తెలుసు నిన్ను చేరలేని నా పాటు అదే పనిగా నీ ఊసై నాలో కదులుతూ, మబ్బులలో దాచుకున్న నా ప్రేమరాతలు నిన్ను చేరలేదని బాధపడనా, గాలులలో నిండిపోయిన నా విరహ సందేశాలు నిన్ను ఎప్పుడో తాకాయని భ్రమపడనా, అనుక్షణం నీతోనే జీవిస్తూ ప్రతిదినం నిన్ను చూడాలని తప్పిస్తూ, నిసిచాటు వేగు కోసం నిద్దురలా కలలు కంటూ ఎదురు చూస్తూ. అరే వా! గురుదత్త గారు చాలా బాగా రాశారండి. ఎంతో బాగా రాశారు. అయితే మీకు ప్రేరణ ఏంటో నాకు తెలియదు, కానీ నాకు నచ్చినవైతే చివరి 2 లైన్లు. నిసిచాటు వేగు కోసం నిద్దురలా కలలు కంటూ ఎదురు చూస్తూ. చాలా బాగా రాశారు. ఇది ఇలా గురుదత్త గారితోనే పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు కదా. మీలో ఎవరికైనా సరే ఇలాంటివి రాసే అలవాటు ఉంటే ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే వాటిని అన్‌పోస్టెడ్ తెలుగు letters@gmail.comకి పంపించండి, లేదా మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి DM చేయండి. రిక్వైర్మెంట్స్ని మ్యాచ్ అయితే అప్పుడు టీం అందరూ ఓకే చేస్తే తప్పకుండా వాటిని పబ్లిష్ చేయడం జరుగుతుంది. అలాగే స్పాటిఫైలో పాడ్కాస్ట్ చేయడం కూడా జరుగుతుంది. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ స్పాటిఫై. థ్యాంక్ యూ. మళ్ళీ మరొక అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.